నరసింహావతారం ఆవేశావతారమే కాకుండా పూర్ణావతారముగా కూడా చెప్తారు. దానికి కారణం ఏమిటి అంటే, ప్రహ్లాదుడు ఏ క్షణంలో ఎక్కడ తలుస్తాడో అక్కడ నుండి ఉద్భవించడానికి సిద్ధంగా ఉన్నారట నరసింహస్వామి. ఆ సందర్భంలో ప్రహ్లాదుడిది అంతటి అద్వైత స్థితి, అంతటా హరినే చూసేవాడు కనుక ఆయన భావాన్ని బట్టి నారాయణుడు కూడా సర్వవ్యాపి అయి హిరణ్యకశిపుడు ఎక్కడి నుంచి ఎక్కడ తడతాడో అక్కడ ప్రహ్లాదుడు అంగీకరిస్తే అక్కడి నుంచి రావడం కోసం సిద్ధంగా ఉన్నాడని చెప్తాడు. అది నరసింహస్వరూపం. ఆ తర్వాత నారదుడిగా అవతరించారు. నారదుడిలో కూడా నారాయణుడే ఉన్నాడని చెప్తారు. ఇవన్నీ పురాణముల్లో ఉన్నటువంటి విషయములే. యద్యద్ విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవవా అంటారు. గీతలో చెప్పారు కదా, ఎక్కడెక్కడైతే నా యొక్క విభూతి ఉన్నదో అదంతా కూడా నా అవతారమే. అంటే సాత్వికత, పవిత్రత, గొప్ప గొప్ప కళ ఇవన్నీ ఉంటాయో అవి నా అవతారాలని గ్రహించు అని చెప్పారు.